నా గురించే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 16 16 10 16వ తారీఖు 10వ నెల 83 83వ సంవత్సరం. పుట్టిన టైము, పుట్టిన స్థలం కూడా తెలియచేయండి. 9:21 9:21 ఉదయం అండి, రాత్రి టైంలోనా? 9:21 AM మార్నింగ్ టైంలో. ఏ ఊర్లో పుట్టారు? అవునా, కర్నూలు అండి. కర్నూలులో. సరేనండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. జాబ్ కోసం చూస్తున్నానండి. ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా? మాట్లాడండి, గురుగారితో మాట్లాడితే పరిష్కారం తెలియజేస్తారు. సాయిరామ్మ. నమస్కారం అండి. సాయిరామ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? గురుగారు, నేను జాబ్ కోసం చూస్తున్నాను, మంచి జాబ్. అది ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. మీరు ధనిష్ఠా నక్షత్రం మొదటి పాదం మకర రాశిలో ఆదివారం నాడు జన్మించారు, అవునా? అవునండి. ఓకే. జన్మలగ్నం ప్రకారం లగ్నంలో గురువు కేతువు ఇద్దరూ సంచరిస్తున్నారు. పైగా వ్యయ స్థానంలో శని సంచారం కూడా జరగడం వల్ల మీకు దూర ప్రాంతాలలో స్థిరపడే యోగ్యత కూడా వస్తుందమ్మా. స్థానచలనంలో మాత్రమే మీరు గొప్ప జీవితాన్ని పొందుతారు. మీరు సొంత ఊరిలో, అంటే మీరు ఎక్కడైతే జన్మించిన ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీరు అనుకున్నంత గొప్ప జీవితాన్ని పొందలేకపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది స్థానచలనం అనేది. మీ ఊరు నుంచి అది ఏ ఊరికైనా సరే, అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేదా విదేశాలకు అబ్రాడ్ వెళ్ళడానికి, ఆన్ సైట్కి మీకు అనేక రకాల అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చక్కగా ఉపయోగించుకోండి. వాటిల్లో విదేశీయాన యోగంలో గొప్పగా స్థిరపడే యోగ్యత కూడా ఉంది. జాతకరీత్యా ప్రస్తుతం 2024 మే నెల 24వ తారీఖు వరకు గురు మహర్దశలో రాహు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. దీన్ని నీచభంగ రాజయోగము అని అంటారు. రాహుకి ప్రతిథి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించిన విత్-ఇన్ డేస్లో, అంటే 18 రోజుల్లో మీరు ఉద్యోగ జీవితానికి సంబంధించి, లేదా ప్రమోషన్ గురించి, లేదా హైక్స్ గురించి ఏది ప్రయత్నం చేస్తున్నా 3 వారాల లోపల ఒక శుభవార్త అయితే వింటారమ్మా. ప్రతి శనివారం నాడు మీరు రాహుకాల దీపాన్ని అమ్మవారికి ఏర్పాటు చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోవాలి. అమ్మవారికి ప్రసాదంగా ఏదైతే నివేదన చేస్తారో ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగ జీవితంలో మీరు కోరుకున్న విధంగా స్థానచలనంలో మంచి ఆర్థిక లాభం పొందే విధంగా గౌరవప్రదంగా ఉండే జాబ్ను పొందడానికి కారణమవుతుంది. మీరు చేయవలసిందల్లా నవగ్రహ ప్రార్థనా శ్లోకాలలో రాహుగ్రహ శ్లోకం ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం, ఈ యొక్క మంత్రాన్ని 18 సార్లు ప్రతినిత్యము, ఆ మంత్రంతో పాటు రాహువుకి ప్రతిథి దేవత అయిన దుర్గాదేవికి సంబంధించి ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః, ఇది 21 సార్లు ప్రతినిత్యము పఠించండమ్మా. మీకు ఈ రోజు నుంచి మంచి జరగాలనుకుంటే ఈ రోజు నుంచే ప్రారంభించండి. అలా 3 శనివారాలు పూర్తి చేయండి. 3వ శనివారం పూర్తి అయిపోయే లోపల మీరు ఏది ఉద్యోగానికైతే మీరు అప్లై చేశారో ఆ ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. అమ్మవారికి సంబంధించి పెట్టే నైవేద్యాలలో ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, తేనె, ఈ మూడింటిలో ఏది అమ్మవారికి సమర్పించినా లేదా 3 కలిపి సమర్పించినా వాటిని ప్రసాదంగా తీసుకుంటూ మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోవడమే మీరు చేయవలసిన తాంత్రిక విధానం. ఇలా ఎవరైతే ఆచరిస్తారో ఉద్యోగ ప్రయత్నాలలో అతి శీఘ్రముగా విజయ వార్తలు వింటారు. మీరు కోరుకున్న ఉద్యోగ జీవితాన్ని స్థానచలనంలో పొందడానికి అవకాశం ఉంటుంది.